హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు నేను ఎగ్ పుర్ట్ ఎలా చేయాలో చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే అందులో వేయాలి. ఇప్పుడైతే అది బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. దోరగా వేగితే చాలు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకుందాం, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి కలుపుతూ ఆనియన్స్ అయితే వేగేలా చూసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ కూడా ఇందులో కొట్టి పోసేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఒకసారి ఉప్పు పసుపు మొత్తం కలిసేలా ఈ ఎగ్స్ని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుతూ అడుగంటకుండా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. కలపడం ఆపితే అడుగంటేస్తుంది. ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొరుటు పప్పులోకైనా పచ్చట్లోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఇందులో కొంచెం కారం అయితే వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా అంతా కలిసేలాగా ఫ్రై చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొరుటు అయితే రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.